అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దూర ప్రాంత గ్రామమైన గుడేం గ్రామం ఇప్పుడు చీకటి నుంచి వెలుగులోకి అడుగుపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత ఈ గ్రామంలో మొదటిసారిగా విద్యుత్ వెలుగు వెలిగింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 5 నెలల క్రితం జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడేం గ్రామ ప్రజలను కలుసుకున్నారు. వారు చెప్పిన కష్టాలను విన్న ఆయన వెంటనే అధికారులకు విద్యుత్ సౌకర్యం కల్పించమని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు అధికారులు కఠినమైన అరణ్య మార్గాలు, పర్వత ప్రాంతాలు దాటుకుంటూ 9.6 కిలోమీటర్ల పొడవైన విద్యుత్ లైన్ వేశారు. ఈ పనికి సుమారు 80 లక్షల రూపాయల వ్యయం జరిగింది. ఇందుకు తోడు గ్రామ అభివృద్ధి కోసం ₹10.22 లక్షలతో సౌర ప్యానెళ్లు, ట్రాన్స్ఫార్మర్లు, విండ్ సోలార్ హైబ్రిడ్ యూనిట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో మొత్తం 17 ఇళ్లే ఉన్నాయి. ప్రతి ఇంటికి ప్రభుత్వం 5 లైట్లు, ఒక ఫ్యాన్ అందజేసింది. దీంతో ఈ చిన్న గ్రామ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు పుట్టింది. ఇంతకాలం దీపాలు, కొవ్వొత్తులు, అగ్గిపుల్లలతో రోజులు గడిపిన వారు ఇప్పుడు విద్యుత్ సౌకర్యం పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చీకటిలో మగ్గిన గుడేం ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోక్యంతో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడు మా పిల్లలు రాత్రిళ్లు కూడా చదువుకోవచ్చు, మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు, జీవితం కొత్త దశలోకి వెళ్ళింది అని చెబుతున్నారు. వెలుగు చేరని చోటికి ప్రభుత్వం వెలుగును తీసుకెళ్లిన ఈ చర్య అభివృద్ధి వైపు దారితీసే చారిత్రాత్మక మలుపుగా నిలిచింది.